పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కుండపోత వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 9,250 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ఉత్తర, దక్షిణ కాలువల ద్వారా 5,250 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో 68.68 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 రోజుల పాటు జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మత్స్యకారుల వేటకు వెళ్లొద్దని సూచించారు. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నెల్లూరులోని పలు ప్రాంతాలపై వర్షపు నీరు చేరిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని పొగతోట ప్రాంతంలో ఉన్నాము. పొగతోటలోని అన్ని రహదారులపైన వర్షపు నీరు చేరిపోవడంతో వాహనదారులు అలాగే పాదాచారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా 2 రోజుల నుంచి ఆ మోస్తారు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే ఆ ఇందుకూరుపేట అలాగే ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలలో కూడా మోస్తారు వర్షాలు గత 2 రోజుల నుంచి కురుస్తున్నాయి. అయితే రాత్రి సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పగలు చిరుజల్లులతో సరిపెట్టడంతో ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తనటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. మరోపక్క దాదాపు ఆ ఇందుకూరుపేటలో 73 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైంది. అలాగే అనంతసాగరం, ఆత్మకూరు ప్రాంతాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. దాదాపు మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా మత్స్యకారులు ఎవరు ఏటకు వెళ్లొద్దని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. అయితే లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ సూర్యతేజ్ కావచ్చు, అలాగే జిల్లా యంత్రాంగం కూడా కావచ్చు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ఈ 2 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ సూచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే నెల్లూరు సిటీతో పాటు పలు ప్రాంతాలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాలలో కూడా అధికారులని ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పక్కాగా ప్రణాళికలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ఏదైతే ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురవడం, అలాగే ఏదైతే ఆ ఉరుముల దాటికి దాదాపు ఆ కావల్లో 11 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అలాగే అక్కడక్కడ కూడా చెట్లు నేల కొరిగినటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ భద్రాతో వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.